ఓర్వలేని తనంతో నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగైనా బదనాం చేయాలి, ఏదో ఒక మాట మాట్లాడాలి, పబ్లిక్లో ఏదో ఒక బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు భరించలేకపోతూ ఉన్నారు. నిన్న 523 సర్వే నెంబర్ మీద మాట్లాడినరు. 523 సర్వే నెంబర్ సంబంధించింది గవర్నమెంట్ సర్వే నెంబర్. అదైతే అసైన్ ల్యాండ్. అసైన్ ల్యాండ్కి సంబంధించి వాళ్ళు ఎమ్మెల్యే గారిని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అసైన్ ల్యాండ్స్ గురించి సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ, సంబంధించిన పోలీస్ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద మొత్తం ఎంక్వైరీ పెట్టి వాళ్ళు దాంట్లో చొరవ తీసుకొని వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు. దానికి ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం కూడా లేదు. ముఖ్యంగా 523లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానికి వారు వికలాంగులు కానీ, పేదవారు కానీ ఎవరైనా సరే ఈరోజు అనవసరంగా మధ్యవర్తులు, దళారులు నిజంగా వాళ్ళను మోసం చేసి మొత్తం ప్రజా భూములను, గవర్నమెంట్ భూములను, ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు. దుర్వినియోగం అయిపోతున్న ఉద్దేశంతో నిజంగా ప్రభుత్వాధికారులు చేసిన ఒకటి చర్య అది. అలాంటి టైంలో కూడా ఇప్పుడు ఒకటే మేము ఆ బ్లైండ్స్ కానీ ఇంకెవరైనా కానీ పేదవారికి ఎవరికైతే ఉన్నారో ఆ ప్లేస్లో ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తామని కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎవరైనా పేదవారు వారికి ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి, వారికి ఇందిరమ్మ ఇల్లు అక్కడే కట్టించిస్తామని కూడా చెప్పారు. మళ్ళీ ఎంక్వైరీ చేసినా రీఎంక్వైరీ చేసినా వాళ్ళు పేదవాళ్ళు అవుతారు. వాళ్ళకు మళ్ళీ పట్ట సర్టిఫికెట్ ఇప్పించి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు డెవలప్మెంట్స్ గురించి మాట్లాడితే, డెవలప్మెంట్ ముఖ్యంగా ఎలక్షన్ వస్తుందని ఆయన సందడి చేసి ఎన్నో ప్రొసీడింగ్స్ లేకుండా ఎన్నో చిన్న పేపర్ పట్టుకొని అన్ని శంకుస్థాపనలు చేసింది. ఈరోజు 100 కోట్లు వచ్చినాయి అన్నారు. 100 కోట్లు ఎక్కడున్నాయి? మేము వెతికినాం. 100 కోట్లు ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి మాకు అవకాశం ఉందని ఇమీడియట్గా ప్రభుత్వం వచ్చినప్పుడు వెతికితే ఎక్కడ కూడా ఒక చిన్న పేపర్ దొరకలేదు. మాకు బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేదు, ఫైనాన్స్ క్లియరెన్సే లేదు దానికి. ఈరోజు మా ఊనారులో మొన్న అందరం కూడా చూస్తూ ఉన్నాం. నేను ఈరోజు వరకు 49 వార్డులలో దాదాపుగా 39 వార్డులు, దాదాపుగా 40 వార్డుల దాకా తిరిగిన ఎక్కడ చూస్తే ఎక్కడి సమస్యలు అక్కడనే పేరుకుపోయి ఉన్నాయి. ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? డెవలప్మెంట్ జరిగితే ఎందుకే ఇబ్బందులు వస్తాయి మనకి? పైన చేసిన అందాలు మా మెరుగులు తప్ప లోపల ఎక్కడ కూడా పనులు జరగలేదానికి మేము నిదర్శనంగా మొన్న చూసినాం. మొత్తం పాలమూరు ప్రజలకు కూడా కనపడతా ఉంది. ఈరోజు మా ఊనార్లో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నిన్న పండగ జరిగింది. అందరూ అన్నదమ్ములా కలిసి చేసుకున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా కలిసి మంచిగా పండగలు జరుపుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇంత శాంతియుతంగా ఉంది. ఏదైతే మీరు శ్రీకాంత్ గౌడ్ మీద మీరు కేసు పెట్టింది అంటున్నారో, శ్రీకాంత్ గౌడ్ను పెట్టాలి అని నిజంగా నిశ్చయించుకుంటే ఎమ్మెల్యే గారు కానీ ఇంకెవరైనా కూడా నిశ్చయించుకుంటే A1గా పెడతారు, A4గా పెట్టరు. ఒకసారి మీరు గమనించాలి. దానికి ఎమ్మెల్యే గారికి ఆ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. అదంతా పోలీసు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాంట్లో అనవసరంగా ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో మాత్రం మాట్లాడద్దు. ముఖ్యంగా ఈరోజు పాలన గురించి తీసుకుంటే ఎమ్మెల్యే గారు మొన్నటికి మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వస్తే ఇమ్మీడియట్గా 345 కాల్ చేసి ఏం జరుగుతుంది, ఏంది ఫ్లడ్స్ అది అంటే మాట్లాడి ఇమ్మీడియట్గా మమ్మల్ని అందరిని అలర్ట్ చేస్తే మేము మా కౌన్సిలర్లు, అధికారులు అందరిని కూడా అలర్ట్ చేసి ఆయన క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ఆయనంతకు ఆయన పోయి షో చేసి ఫోటోలకు వీడియోలకు పోకుండా అందరిని అప్రమత్తం చేసి అందరి రెవెన్యూ అధికారులను కానీ, మున్సిపల్ సిబ్బందిని కానీ, కౌన్సిలర్స్ని కానీ, చైర్మన్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అందరిని అలర్ట్ చేసి దాంట్లో భాగస్వాములను చేసి అందరిని కూడా చేసి ఆ ఫ్లడ్స్ను 3 గంటల్లో అరికట్టడానికి చూసిండు ఆయన. అంటే వారి పాలన ఏముందంటే నేనొక్కడినే కాదు అందరూ ఒకటై పనిచేస్తే సక్సెస్ అవుతాం అనే ఒక ఉద్దేశంతో ఉన్నవాడు. అనవసరంగా ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారిని మాట్లాడితే బాగుండదు, ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారి విషయంలో కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ నాయకుల మీద మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడితే మాత్రం బాగుండదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.
ఇంకేమైనా అయిపోయిందా? ఎయిర్పోర్ట్ నుంచి ఏవన్నీ చేసామంటే శ్రీకాంత్ గౌడ్ విషయంలో ఒక్కసారి దీన్ని మీరు గమనించాలి దీన్ని. కాబట్టి దానికి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకపోతున్నట్టు చేస్తుంటే దాంట్లో ఏలు పెట్టద్దు అన్నట్టుగా సార్ ఉన్నాడు. అందరం కూడా అదే దానికి మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. అనుకున్న ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ రికార్డెడ్, ఆ స్టేట్మెంట్ ఉంది. ఎవరు కంప్లైంట్ చేసింది కాదు. ఈరోజు లోపలికి పోయిన వాళ్ళందరి మీద కంప్లైంట్ ఏం చేయలేదు. వీళ్ళు విచారణ జరిపినారు. ఆ విచారణలో భాగంగా వాళ్ళే చెప్పారు, దాంట్లో ఉన్న అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పారు.